రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో రగడ చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుపై ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్సీపీ నేతలకు సీఐ బాజీలాల్ కౌంటర్ ఫైల్ ఇవ్వలేదు. దీంతో సీఐ బాజీలాల్ తీరుపై మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులను కించపరుస్తూ మాట్లాడిన ఆదిరెడ్డి అప్పారావు ఆడియో వ్యవహారంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆడియోలను నేషనల్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపాలని కోరారు. లేదంటే ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు మాజీ ఎంపీ మార్గాని భరత్. తప్పేం లేదండి. గవర్నమెంట్ ఆఫీస్ మీరు చేసుకోండి అమ్మా. వీడియో ఒకసారి సాక్షి ఏంటి ఇప్పుడు కాదు, ఎందుకంటే అంత సీరియస్గా ఏముంటుంది. ఇప్పుడు ఈక్విటీ ఉన్నప్పుడు ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత యాజ్ ఎస్హెచ్ఓగా మీకు బాధ్యత ఉంది. దానికి సంబంధించి ఇచ్చిన కంప్లైంట్కి మీరు కౌంటర్ ఫైల్ ఇవ్వండి. ఎందుకు ఇష్యూని మీరు ఎందుకు పెద్ద చేసి కౌంటర్ ఫైల్ అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడానికి ఏంటంటే చేస్తున్నాను. ఎక్స్ఎమ్మెల్సీ మాట్లాడిన మాటలు ఇట్స్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. దానికి సంబంధించి పోలీస్ స్టేషన్లో, ఎందుకంటే ఆయన అక్యూజ్డ్గా భావిస్తున్నారు కాబట్టి ఆ పోలీస్ స్టేషన్ పరిధి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్. ఇప్పుడు సిఐ గారి దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. దాస్ వెంకట్రావు గారు కానీ, మా ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ దుర్గా కానీ, మిగతా నాయకులందరూ కూడా వచ్చారు. వచ్చి కంప్లైంట్ ఇచ్చి అక్నాలెడ్జ్మెంట్ అడుగుతుంటే మేము అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వమని అడుగుతాం. నేను అడుగుతాన్నా, చట్టం ఇచ్చిన హక్కుల్ని కూడా కాలరాసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సిఆర్పిసి 154/3 ప్రకారంగా ఎవరైనా సిటిజన్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో మినిమం డ్యూటీ అది అక్నాలెడ్జ్మెంట్ కౌంటర్ ఫైల్ ఇవ్వడం అనేది. అది ఇవ్వను అని చెప్పి ఒక గంట సేపు వాగ్వాదం చేశారు. అసలు అర్థం కాని అంశం. ఇప్పుడు ఇంతమంది ప్రజా జీవితంలో ఉన్న నాయకులకే ఈ రకమైన పరిస్థితులు పోలీస్ స్టేషన్లో ఎదుర్కొంటూ ఉంటే కామన్ ప్రజల యొక్క పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి ఈ కూటమి ప్రభుత్వంలో ఈ పాలన ఏ రకంగా ఉంటుందో ప్రజల్ని ఒకసారి ఆలోచన చేయమనుకుంటాం. ఇంత అన్యాయం అండి. అలా ఆయన ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడిన మాటలు 2 తెలుగు రాష్ట్రాలు షేక్ చేసినాయి. దళితుల పట్ల అంత హీనంగా మాట్లాడిన మాటలు